టు మన క్లాస్ మను క్లాస్. ఈరోజు మనం ఈ బోర్డు పైన ఉన్న మరో 3 లెక్కలను మనం చేద్దాం. 9వ లెక్క మనకి కాస్ 80 degrees బై సైన్ 18 degrees, సైన్ 10 degrees ప్లస్ కాస్ 59 degrees ఇంటూ కొసెక్ 31 degrees విలువను కనుక్కోండి అనేది లెక్క. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం అంటే మనం కాస్ను సైన్లో కన్నా మారుదాం, సైన్ను కాస్లో కన్నా మారుదాం. ఈ కాస్ 80 degrees బదులుగా నేను ఏం చేస్తున్నా అంటే సైన్ 90 మైనస్ 10 degrees గా రాస్తున్నా. సైన్ 90 మైనస్ 10 degrees అంటే ఇప్పుడు కాస్, ఇక్కడ కాస్ 90 మైనస్ 10 ఏం విలువ మార్చట్లేదు. కాస్ 90 మైనస్ 10 degrees గా రాసిన. 90 మైనస్ 10 అంటే 8 అవుతుంది. కాస్ అండి బై సైన్ 10 degrees అలానే ఉంచిన ప్లస్ ఇక్కడ కాస్ 59 degrees ను నేనేం చేస్తున్నా అంటే కాస్ 90 మైనస్ 31 degrees గా రాస్తే 59 degrees, సారీ 59 కదా, 31 రాస్తే 90 మైనస్ 31 అంటే 9, ఇదొకటి 8కి వెళ్ళి 59 degrees అవుతుంది. కాస్ 59 degrees అవుతుంది ఇంటూ కొసెక్ 31 degrees. చూసిందా, అదే ది కొసెక్ 31 degrees. ఓకే, 90 మైనస్ 31 59, కాస్గానే ఉంది అంతే, యాజ్ ఇట్ ఈస్. మనం ఏం చేయండి అట్లే. ఇప్పుడు మనకు ఫార్ములా ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, కాస్ 90 మైనస్ థీటా. కాస్ ఉండి 90 ఉంటే సైన్ గా మారుతుంది. 90 మైనస్ థీటా మొదటి పాదంలో కాబట్టి ధనాత్మకమే ఉంటుంది, అంటే సైన్ 10 degrees గా మారిపోతుంది. కింద సైన్ 10 degrees ఆల్రెడీ ఉంది ప్లస్ కాస్ 90 మైనస్ 31 degrees, అప్పుడు ఏమవుతుంది, అది సైన్ 31 degrees గా మారిపోతుంది ఇంటూ కొసెక్ 31 degrees గా మారిపోతుంది. దట్ ఇంప్లాయిస్ ఇది సేమ్ థింగ్ బై సేమ్ థింగ్ అంటే 1 లా ఓసో 1 అవుతుంది ప్లస్ ఇవి రెండు పరస్పరము విలోమాలు కాబట్టి, లేదంటే సైన్ 31 degrees 1 బై కొసెక్ 31 degrees గా మనం రాసుకోవచ్చు ఇంటూ కొసెక్ 31 degrees ఆల్రెడీ ఉంది. ఈ రెండు కట్ చేస్తే 1 లా మనకి ఏం మిగులుతుంది, 1 ప్లస్ 1 ఇంటూ 1 1, సో 1 ప్లస్ 1 2. దీని జవాబు విలువను కనుక్కోండి అన్నాడు కదా, మనకి 2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ లెక్కకి వెళ్దాం. నెక్స్ట్ ఏంటంటే సెక్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు పి అయితే సెక్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు పి అయితే సెక్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్ టు ఎంత అనేది ప్రశ్న. చాలా చిన్న ప్రశ్న. ఆల్రెడీ మనం ఇంతకు ముందు మనం ఒక ఫార్ములా డెరైవ్ చేసినాం, 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ స్క్వేర్ థీటా. ఈ సెక్ స్క్వేర్ థీటా కాబట్టి ఈ టాన్ స్క్వేర్ థీటా అటు పోతే ఏమవుతుంది, 1 ఈజ్ ఈక్వల్ టు సెక్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఇదంతా ఇటువైపు రాస్తాం, సెక్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి సెక్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సెక్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఇక్కడ ఏం కావాలి, సెక్ థీటా మైనస్ టాన్ థీటా విలువ కావాలి. కాబట్టి సెక్ థీటా మైనస్ టాన్ థీటా విలువ నువ్వు ఇక్కడ ఉంచేసి మిగతా దాన్ని అటువైపు తీసుకెళ్ళాలి. ఇదంతా ఇప్పుడు ఇదంతా ఒకటి, ఇదంతా ఒకటి, అంటే ఏ ఇంటూ బి ఉంటే ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఏని అటుకొని వస్తున్నాం, అంటే బి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ అవుతుంది. ఈ రకంగా దీన్ని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు సెక్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సెక్ థీటా ప్లస్ టాన్ థీటాగా రాస్తున్నాం. సో ఇప్పుడు మనకేం తెలుసు, సెక్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై ఆల్రెడీ సెక్ థీటా ప్లస్ టాన్ థీటా విలువ ఇచ్చిండు పి, సో 1 బై పి. దీని జవాబు ఏంటి, 1 బై పి.
నెక్స్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. మరి చూడడానికి మనకి ఇబ్బందిగా కనబడుతుంది, కానీ చేస్తూ పోతే సులభం అనిపిస్తుంది. ఒకసారి చూడండి 11th సమ్, చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే అయినా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/కే స్క్వేర్ ప్లస్ 1 అని చూపు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. ఇక్కడ ఆర్హెచ్ఎస్ను తీసుకుంటున్నాము. ఆర్హెచ్ఎస్ను తీసుకొనగా దేన్ని తీసుకొని దేని వైపున తీసుకోవచ్చు. కొనగా ఆర్హెచ్ఎస్ని తీసుకొని ఎల్హెచ్ఎస్ని తేవడం ఇక్కడ సులభం, ఎందుకంటే ఇక్కడ ఒకటే రాసి ఉంది కాబట్టి మనకు కాస్త ఇబ్బందిగా అవుతుంది. కే స్క్వేర్ మైనస్ 1/కే స్క్వేర్ ప్లస్ 1. సో కే స్క్వేర్ మైనస్ 1/కే స్క్వేర్ మైనస్ 1/కే స్క్వేర్ ప్లస్ 1. దట్ ఇంప్లాయిస్ కే అంటే ఎంత? కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ minus 1 by cosec theta plus cot theta whole square plus 1. ఇప్పుడు దాన్ని విడదీస్తే ఇది ఏ స్క్వేర్ అంటే cosec స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ 2 cosec theta into cot theta minus 1. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ప్రకారం విడదీసి a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab -1 -1. కింద కూడా సేమ్ అదే ఫార్ములాతో మనం విడదీస్తాం. అంటే కొసెక్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కొసెక్ థీటా ఇంటూ కాట్ థీటా ప్లస్ 1 ఇక్కడ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనకు ఒక ఫార్ములా తెలిసి ఏంటంటే కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కొసెక్ స్క్వేర్ థీటా అని మనకి ఫార్ములా తెలుసు. కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కొసెక్ స్క్వేర్ థీటా. మరి కొసెక్ ఈ 1 అట్టుకున్నాం అయితే కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 అవుతుంది. అంటే ఇక్కడ కొసెక్ స్క్వేర్ థీటా ఈ -1 ఈ రెండింటికి బదులుగా, అంటే ఇది ఈ రెండింటికి బదులుగా నేను ఏం రాస్తున్నా అంటే కాట్ స్క్వేర్ రాస్తున్నా. కాట్ స్క్వేర్ థీటా ఆల్రెడీ ఒక కాట్ స్క్వేర్ థీటా ఇక్కడ ఉంది, అది కూడా రాస్తున్నా. ప్లస్ 2 కొసెక్ థీటా ఇంటూ కాట్ థీటా, ఇంకా -1 ఉండదు, వెళ్ళిపోయింది. బై ఇక్కడ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 1 దీనికి కొసెక్ స్క్వేర్ థీటా అయితే ఆల్రెడీ ఒక కొసెక్ స్క్వేర్ థీటా ఉంది. కొసెక్ స్క్వేర్ థీటా ప్లస్ ఇదానికి బదులుగా కాట్ స్క్వేర్ థీటా కొసెక్ స్క్వేర్ థీటా రాస్తున్నాము. కొసెక్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కొసెక్ థీటా ఇంటూ కాట్ థీటా. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ కాట్ స్క్వేర్ థీటా 2 కాట్ స్క్వేర్ థీటా, దట్ ఇంప్లైస్ 2 cot square theta plus 2 cosec theta into cot theta whole divided by ఇక్కడ cosec square theta 2 cosec square theta 2 cosec square theta plus 2 cosec theta cos theta 2 cosec theta into cot theta. దీంట్లో నుంచి నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ 2 కాట్ అనేది ఇళ్ళకెళ్ళి కామన్ అవుతుంది. 2 కాట్ థీటా, ఈ కాట్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకో కాట్ ఇక్కడ మిగులుతుంది కాట్ థీటా. ఈ 2 వెళ్ళిపోయింది, కాట్ వెళ్ళిపోయింది కాబట్టి కొసెక్ ఉంటుంది. కొసెక్ థీటా బై కింద 2 కొసెక్ థీటా కామన్ అవుతుంది. కొసెక్ థీటా అప్పుడు ఈ ఒక కొసెక్ థీటా ఉంటుంది ప్లస్ ఇంకా ఒక కాట్ థీటా ఉంటుంది. ఇప్పుడు చూసిందా ఈ రెండు సేమ్ అన్నట్టు, అంటే a ఇంటూ బి బై సి ఇంటూ డి, సి ఇంటూ బి ఈ రకంగా ఉన్నాయి. అంటే a ఇంటూ బి సి ఇంటూ బి, కానీ ఈ బిలో 2 పదాలు ఉన్నాయి.
ఆ రెండు పదాలు కాట్ టీటా కొసెక్ టీటా అంటే మనకి ఇక్కడ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవుతుంది. అంటే సంకలనములో స్థిత్యంతర ధర్మం వర్తిస్తుంది. కాబట్టి ఈ రెండు ఒక్కటే, ఈ వీటిని మనం కట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 2 కట్ చేయొచ్చు. ఏం మిగిలింది? కాట్ టీటా బై కొసెక్ టీటా మిగిలింది. అంటే కాట్ టీటా అంటే మనం దీన్ని విడ తీసుకున్నాం, కాట్ టీటా ఇంటూ 1 / కొసెక్ టీటా. అప్పుడు కాట్ అంటే మనకు తెలుసు కాస్ టీటా బై సైన్ టీటా అని తెలుసు, 1 / కొసెక్ టీటా సైన్ టీటా అని తెలుసు. ఈ సైన్ టీటా కట్ అవుతుంది, మనకు మిగిలేది ఏంటి? కాస్ టీటా. ఇది మనకు ఏంది? LHS. మనకు కావాల్సింది కాస్ టీటానే కదా, కాస్ టీటా వచ్చింది. సేమ్ సమ్ ఇప్పుడు మీకు ఒకటి హోంవర్క్ ఇస్తా నేను. ఇప్పుడు సేమ్ సమ్ మీకు ఒకటి హోంవర్క్. ఏంది హోంవర్క్ అంటే ఈ సెక్ టీటా ప్లస్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు P అయితే sin టీటా ఈజ్ ఈక్వల్ టు p² - 1 / p² + 1 అని చూపుము. గతంలో ఒక లెక్క ఉంది, దానికి కూడా మనం సేమ్ లెక్క ఒకటి హోంవర్క్ ఇచ్చుకోవచ్చు. 2 కొసెక్ టీటా అని ప్రూవ్ చేసినాం కదా, దానికి మనం అది ఎట్లా అంటే సైన్ టీటా దానికి హోంవర్క్ మనం ఇంకోటి రాసుకోవచ్చు. అది సైన్ టీటా బై 1 + cos టీటా ప్లస్ 1 + cos టీటా బై sin టీటా ఈజ్ ఈక్వల్ టు 2 కొసెక్ టీటా అని ప్రూవ్ చేయాలి. 2 కొసెక్ టీటా ఇది ఇంకొక హోంవర్క్. అంటే ఇక్కడ మనం ఇంతకు ముందు ఏముండే cos టీటా బై 1 + sin టీటా ఉంది, 1 + sin టీటా బై cos టీటా ఉండే, దాన్ని 2 సెక్ టీటా అని చూపించవలసింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేసినాం? sin టీటా బై 1 + cos టీటా, 1 + cos టీటా బై sin టీటా ఈక్వల్ టు 2 కొసెక్ టీటా, అది 2 సెక్ టీటా అని ప్రూవ్ చేసినాం. ఇది సేమ్ లెక్కలు మనం ఉంటాయి. ఇవన్నీ తప్పకుండా మీరు ఇంటికాడ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఈ ట్రిగ్నామెంట్రీలో ఉన్న అన్ని రకాల మోడల్ లెక్కలన్నీ కవర్ అయినాయి. మీరు ఇంకా పూర్తి చేసి ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా మీరు అడగడానికి ప్రయత్నించండి. అంత